హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎట్ ఎనీ కాస్ట్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎప్పుడు డిసైడ్ అయ్యావు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వెన్ డిడ్ యూ డిసైడ్ టు లెర్న్ ఇంగ్లీష్. వెన్ డిడ్ యూ డిసైడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎప్పుడు డిసైడ్ అయ్యావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? మీరు ఎప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీరు ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హౌ డూ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే. హౌ డూ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ చేస్తావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ నో హౌ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ నో హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ప్రతిరోజు ఎవరితో ప్రాక్టీస్ చేస్తావు? నువ్వు ప్రతిరోజు ఎవరితో ప్రాక్టీస్ చేస్తావు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? విత్ హూమ్ డూ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే. విత్ హూమ్ డూ యూ ప్రాక్టీస్ ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు ఎవరితో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నా ముందు ఇంగ్లీష్లో మాట్లాడొద్దు. నా ముందు ఇంగ్లీష్లో మాట్లాడొద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే నా ముందు ఇంగ్లీష్ మాట్లాడొద్దు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.